ఎందుకంటే లబ్ధి మీకే కదా, పొలిటికల్ గెయిన్ మీకే కదా. మరి మీ పాత్ర లేకుండా ఎవరికి అవసరం అని అడుగుతున్నా. అయితే మీరా, మీ కింద తాబేదారులా, మీ ఏజెంట్లా, నువ్వు చల్లగా ఉంటే బాగుపడదాం అనేటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడా? ఎవడో కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుందని అడుగుతున్నాను. నిజంగా మీకు అంత దేవుడి మీద భక్తి ఉంటే, అపారమైనటువంటి దైవకాంక్ష అంటే దైవం మీద దైవ ఆరాధన, దేవుడి మీద భక్తి మీకు ఉంటే 2014 నుంచి 19 దాకా ఎన్ని గుడులు మీరు జేసీబీలతో ప్రొక్లైన్లతో మీరు కూలదోయించారు? దేవుడి ఆలయాల్ని. రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో ఎన్ని ఆలయాలను కూలదోయించారు చూడండి ఒకసారి. ఏం స్వామి ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని ఆలయాల్ని కూలదోయించారు చూడండి. లాస్ట్లో ఉంటుంది చూసుకోండి. టీడీపీ హయాంలో విజయవాడలో ఆలయాల కూల్చివేత చూడండి. ప్రొక్లైన్లు పెట్టి జేసీబీలు పెట్టి. మీకు దేవుడి పట్ల, హైందవ మతం పట్ల గౌరవం ఉంది, భక్తి ఉందని ఇది చూసినోడు ఎవడన్నా నమ్మమంటారా అని అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది భక్తికి సంకేతమా? దేవుడంటే భయానికి సంకేతమా? దేవుడంటే బరితెగింపుకు సంకేతమా? మీరు చెప్పండి. ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పండి. పాపభీతి లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇన్ని ఆలయాలను ఈ రకంగా యథేచ్ఛగా బరితెగించి కూల్చేయటం అంటే ఏమంటారు దాన్ని? మీరు భక్తి అంటారా? భక్తి నిరూపణ అంటారా? మీ భక్తికి తార్కాణం అంటారా? ఏమంటారు చెప్పండి, ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసింది ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే అన్అపాలజెటిక్ సనాతని, మళ్ళీ ఇప్పుడు కాషాయం ఇట్లా ఆ రోజు చేశాడు. కాషాయం కొనసాగించాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వేసిన తర్వాత అంటే సాధువుగా మారతావు, మళ్ళీ వెంటనే పరిత్యజిస్తావు. అంటే బ్రహ్మచర్యాన్ని లేదా సాధుతత్వాన్ని, సంకల్పాన్ని వెంటనే ఎత్తుకుంటావు, దైవ సంకల్పాన్ని ఎత్తుకుంటావు, మత ప్రచారాన్ని, హైందవ తత్వాన్ని ప్రచారం చేయడానికి ఎత్తుకుంటావు, వేషం మారుస్తావు, గెటప్ మారుస్తావు, బట్టలు మారుస్తావు. మరి నీ శాఖ ఆధ్వర్యంలో కాశీనాయన క్షేత్రం, ప్రముఖ హైందవ క్షేత్రమైన కాశీనాయన క్షేత్రాన్ని మీ శాఖ అధికారులు నీ ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా కూలగొట్టారా? ఎవరిని నమ్మమంటారు? ఎవరిని నమ్మంటారు పవన్ కళ్యాణ్ గారు? శ్రీకాకుళం ఆధ్యాత్మిక కోర్మ గ్రామంలో మందిరానికి నిప్పంటించింది ఏంటి పరిస్థితి? కొన్ని దానికి ఏమైనా సాయం చేశారా? కొన్ని పునర్నిర్మాణం ఏమైనా చేశారా? ఆదుకున్నారా? మీ పాపాలు ఒకటొకటి కాదు. సింహాచలంలో ఒకవాడి పెద్ద మొత్తం తగునమ్మా అని పెద్దానికి వస్తుంది. అసలు పనికి ఆవిడ రాదు. ఆవిడకి ఉద్యోగం ఇచ్చినటువంటి ఉద్యోగం ఆ మంత్రి చేయరు. సింహాచలంలో గోడ కడితే ఎంతమంది అంటే దేవుణ్ణి దండం పెట్టుకుంటాకి చంద్రోత్సవానికి వచ్చినటువంటి భక్తులు మీ పుణ్యం వల్ల మరణించారా, అసూలు బాచారా లేదా? గుళ్ళో మరణాలు అపవిత్రమా కాదా? అపచారమా కాదా? బాధ్యతారాహిత్యమా కాదా? మీ బాధ్యత లేని తనం కాదా? దేవుడంటే భక్తి లేని తత్వం కాదా?